హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాదులో ప్రధానంగా చేస్తున్న డెవలప్మెంట్లలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నది కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లలో గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు. మరి ఆ 6 జంక్షన్లు ఎక్కడున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూస్తున్నది మీరు కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ జంక్షన్. మెయిన్ గేట్ జంక్షన్ ఒకటి ఇది. ఇక్కడ చుట్టూ తిరిగి వస్తే 6 జంక్షన్లు అవుతాయి. 6 జంక్షన్లలో స్టీల్ బ్రిడ్జిలు, అండర్ పాసులు, ఫ్లైఓవర్లు నిర్మిస్తారట. 826 కోట్లు దాదాపుగా. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఎంతోమంది సెలబ్రిటీల ఇల్లు, రాజకీయ నాయకుల ఇల్లులు, అలాగే సినిమా ఆఫీసులు చాలా 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 ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. ఆ 6 జంక్షన్లు చూద్దాము. ఇప్పుడు మీరు ఫస్ట్ చూసింది కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ జంక్షన్. అక్కడే ప్రసాద్ ఫిలిం ల్యాబ్స్ ఉంది, అలాగే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది, జబర్దస్త్ సినిమా ఆఫీస్, జబర్దస్త్ షో ఆఫీస్ అంటే మల్లెమాల వాళ్ళ ఆఫీస్ ఉంది. ఇక ప్రసాద్ ఫిలిం ల్యాబ్ అంటే ప్రసాద్ ఐమాక్స్ వాళ్ళది. అలాగే మల్లెమాల ఆఫీస్ పక్కన రాఘవేంద్రరావు గారి సినీప్లెక్స్, ఆర్కే సినీప్లెక్స్ ఉంది. దానికి ఆపోజిట్ ఇటు మెయిన్ గేట్ ఎదురుగా వచ్చేసి మెయిన్ టీడీపీ ఆఫీసు కూడా ఉంది. అది రిటర్న్లో వచ్చేటప్పుడు చూపిస్తాం, మళ్ళీ రౌండ్ వేసి వచ్చేటప్పుడు. ఇలా రకరకాలుగా ఎటు చూసినా కూడా మొత్తం బిగ్ షాట్సే. ఇక ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ తర్వాత అంటే ఫస్ట్ జంక్షన్ తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్తున్నాము. క్యాన్సర్ హాస్పిటల్ది 2వ జంక్షన్. క్యాన్సర్ హాస్పిటల్ అంటే అందరికీ తెలిసిందే, బాలకృష్ణ గారిది. అంటే ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కట్టించారు దీన్ని. ఇది మనకు క్యాన్సర్ హాస్పిటల్. చూడండి, నిత్యం వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇది క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్. అంటే రూపురేఖలు త్వరలో మొత్తం కూడా మారిపోతాయి. ఇక్కడ ఏం కడతారు, ఏ జంక్షన్లో ఏం కడతారు అనేది ఇంకా క్లారిటీ లేదు. మీకేమైనా ఐడియా ఉంటే అయితే కామెంట్ చేయండి. సో దీని తర్వాత మనం అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత 4 ఇయర్స్ తర్వాత చూసుకుంటే అయితే ఇవి అయితే ఖచ్చితంగా ఇలా ఉండవు. ఈ 6 జంక్షన్లలో కూడా చాలా వాటికి మార్కులు అయితే ఆల్రెడీ గవర్నమెంట్ చేయడం జరిగింది అధికారులు. అలాగే ఇక్కడ ఉన్న దాదాపు ఒక 300 చెట్లని తరలిస్తారట. ఎక్కడికి తరలిస్తారు ఏంటో తెలియదు, లేదంటే తీసేస్తారు అనేది కూడా చెప్పలేము. ఇక మార్కింగ్ చేసిన విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఉన్న రోడ్ వచ్చేసి 100 ఫీట్స్ రోడ్డు. ఈ 100 ఫీట్స్ రోడ్ను వచ్చేసి 120 ఫీట్స్ చేస్తూ ఉన్నారు. సో అందుకని 100కి తర్వాత 120 ఫీట్స్కి అడ్డం వచ్చే ఇళ్ళను అయితే ఎంతవరకు ఉందో అంతవరకు తీసేయడం జరుగుతుంది. దీంట్లోనే బాలకృష్ణ గారి ఇల్లు, నటసింహం బాలకృష్ణ గారి ఇల్లు, అలాగే జానారెడ్డి గారి ఇల్లు కూడా ఉంది. అవి కూడా చూపిస్తాను నేను. సో ఇప్పుడు వచ్చేసి మనం టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము. చూడండి, అది వచ్చేసి పోలీస్ టవర్స్. దీని పక్కన టీఆర్ఎస్ ఆఫీసు, మెయిన్ ఆఫీసు. ఇది వచ్చేసి వైష్ణవి టెంపుల్. వైష్ణవి టెంపుల్కి ఆనుకొనే మహారాజా జంక్షన్ ఉంటుంది. మహారాజా జంక్షన్ చూడండి. ఇక్కడ అసలు ట్రాఫిక్ మామూలుగా ఉండదు ఈ ఏరియాలో. సో అందుకని మరి ఇలాంటి డెవలప్మెంట్స్ స్టార్ట్ చేశారేమో. చూడండి, అక్కడ స్టాట్యూ కనిపిస్తుంది కదా మనకు, ఇదే మహారాజా జంక్షన్. టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏమో కేబీఆర్ పార్క్ కింది నుంచి అండర్ గ్రౌండ్ ఒకటి టన్నెల్ లాగా వేసి మొత్తం ట్రాఫిక్ లేకుండా చేద్దామని అనుకున్నారు. బట్ గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళు వేరే డెసిషన్ తీసుకున్నారు. మన దగ్గర గవర్నమెంట్ మారినప్పుడల్లా ఇది కామన్. ఎవడెట్లా సస్తే ఏంది, మనకు కావాల్సింది డెవలప్మెంట్, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేనైతే అలాగే అంటా. సో ఇప్పుడు మనం 2వ జంక్షన్ వచ్చేసి మహారాజా జంక్షన్ చూసాము. ఇక్కడి నుంచే లెఫ్ట్లు కొడితే మొత్తం మనకు ఎమ్మెల్యే కాలనీ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఫిలిం నగర్ జంక్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర మళ్ళీ అక్కడికే వస్తాము చుట్టూ అన్నట్టు. ఇక్కడైతే కొంచెం ఇరుకుగా ఉంటుంది రోడ్డు. ఇక్కడ 120 ఫీట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా చాలా చాలా ఇల్లులు లేచిపోతాయి. ఇక్కడే జానారెడ్డి గారి కూడా ఇల్లు కూడా ఉండడం జరిగింది. ఆల్రెడీ అవి న్యూస్లో కూడా వస్తుంది, మీరు చూసే ఉంటారు. దాదాపుగా 826 కోట్ల రూపాయల ఖర్చు అంట దీనికి. మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా చాలా చేస్తున్నారు. ఓన్లీ ఈ కేబీఆర్ జంక్షన్ చుట్టూ ఈ ఖర్చు. ఇది చూడండి, 848-3 అని ఉంది కదా, ఇది మార్కింగ్ చేసింది. ఇది వచ్చేసి జానారెడ్డి గారి ఇల్లు. ఇది పార్కింగ్ ప్లేస్. ఇదంతా స్థలం అంతా పార్కింగ్ ప్లేసు. అటు పక్కన ఇల్లు. అంటే ఇక్కడ ఇంత స్థలం ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఇటు ఒక ప్లేస్ పార్కింగ్, అటు ఒకటి ఇల్లుకి పెట్టుకున్నారు. ఎందుకంటే అఫీషియల్స్ కదా, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలామంది ఉంటారు. సో జానారెడ్డి గారిది చూశారు కదా, సో అక్కడ మార్కింగ్ చేశారు. ఎన్ని ఫీట్స్ తక్కువ పడిందో అంటే 100 ఫీట్స్కి 120 ఫీట్స్కి ఇంకెంత అవసరం ఉంటే అంత లేపేస్తారని టాక్ ఉంది.
సో ఇప్పుడు మనం జానారెడ్డి గారి ఇల్లు దాటేసి ముందరికి వెళ్తున్నాము. ఇటంతా కూడా లెఫ్ట్కి వెళ్తే మొత్తం మనకు ఎమ్మెల్యే కాలనీ అని ఉంటుంది. ఫుల్ రిచ్, మనందరికీ తెలిసిందే ఎమ్మెల్యే కాలనీ అంటే ఎంత ఇదో. సో ఇలా ముందుకెళ్తే ఫిలిం నగర్ జంక్షన్. ఇప్పుడు మనకు 2 జంక్షన్లు, 3 జంక్షన్లు అయిపోయినాయి. ఒకటి వచ్చేసి కేబీఆర్ మెయిన్ గేట్ జంక్షన్, నెక్స్ట్ క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, మహారాజా జంక్షన్ చూసాము. అలాగే దారిలో మనం జానారెడ్డి గారి ఇల్లు దానికి చేసిన మార్కును కూడా చూడడం జరిగింది. చూడండి, ట్రాఫిక్ జామ్ అయింది ఆల్రెడీ. ఇక్కడ మీకు కనిపించే దాంట్లో రైట్ సైడు కేబీఆర్ పార్క్ ఉంటుంది. అంటే సిటీలోనే చాలా పెద్ద వాకింగ్ పార్క్ ఇది. ఇంత పెద్ద పార్క్ ఎక్కడ కూడా ఉండదు. సో ఇలాంటి ట్రాఫిక్ జాములు ఇవన్నీ ఉండకూడదని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. చూడండి ఎంత ఉన్నాయి అంటే ఇక్కడ మెయిన్ కార్లు ఎక్కువగా ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు మొత్తం అంతా హైఫై కదా. సో అందుకని చెప్పేసి ఎక్కువ కార్లు అవన్నీ ఉంటాయి. సో జామ్స్, ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్లో ఒక 10 దాటితే ట్రాఫిక్ ఫ్రీ ఉండేది. మళ్ళీ ఆఫీస్ టైమింగ్స్ 10 to 11 దాటితే ఫ్రీ. ఆ తర్వాత సాయంత్రం 5 నుంచి ఒక 8, 9 దాటితే బాగా ఫ్రీ ఉండేది. మధ్యాహ్నం టైంలో ఫ్రీ ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఉదయం నుంచి మొదలు పెడితే నైట్ దాదాపు 12 వరకు ఏ టైంలో జర్నీ చేసినా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. షాక్ అవుతున్నాం ఇంత ట్రాఫిక్ ఏంటని చెప్పేసి. సో ఇక్కడ ఎన్టీవీ ఆఫీసులు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట, న్యూస్ ఛానల్. ఇది అలాగే అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది. ఇక మనకు నెక్స్ట్ రాబోతున్న జంక్షన్ వచ్చేసి ఫిలిం నగర్ జంక్షన్. ఇక ఫిలిం నగర్ అంటే చాలా ఇంపార్టెంట్ జంక్షన్. మనకు తెలిసిందే ఫిలిం నగర్ అంటే చాలామంది సినీ సెలబ్రిటీస్ ఉంటారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి వచ్చేవాళ్ళు, ఇటు రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చేవాళ్ళు, విపరీతమైన క్రౌడ్ అయితే ఉంటుంది. అసలు ఈ మధ్యన ఇక్కడ రోడ్డు దగ్గర సిగ్నల్ పడేది కూడా తీసేశారు. అంటే స్ట్రైట్గా వెళ్ళే తీసేసి లెఫ్ట్ తీసుకొని యూటర్న్ తీసుకొని రావాలి. చాలా ఇబ్బంది అలా ఉండటం. ఎందుకంటే ఇలాంటి కట్లు తీసేసి ఎటో వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలంటే ఎవరికైనా ఇబ్బంది కదా. ఇక చూడండి, ఇక్కడ ఫిలిం నగర్ జంక్షన్ దగ్గర మార్క్ కూడా చేశారు. ఇది ఒక ఆఫీస్కి. ఇటు నుంచి చాలామంది స్టూడియోలకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రామానాయుడు స్టూడియో ఇక్కడే ఉంది, ఇంకా చాలా సినిమా ఆఫీసులు. ఇది ఫిలిం నగర్ జంక్షన్ అండి, చూశారు కదా, ఇది ఫిలిం నగర్ జంక్షన్. అట్లా స్ట్రైట్గా వెళ్ళేది ఉండే తీసేశారు దాన్ని. సో ఇట్లా ముందరికి వెళ్ళి చూడండి, ఫిలిం నగర్ బోర్డు కూడా ఉంది, వెల్కమ్ టు ఫిలిం నగర్ అని. ఇలా ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని ఇలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ పెద్ద స్కూల్స్ ఉన్నాయి. భారతీయ విద్యాభవన్ అని చెప్పేసి, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. సో అది కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వచ్చే పిల్లలు చాలామంది కార్లలో వస్తూ ఉంటారు. బోర్డు కూడా చూడండి, కార్లలో వస్తూ ఉంటారు చేయబట్టి, అంటే రిచ్ కిడ్స్ కాబట్టి కార్లలో వస్తూ ఉంటారు. సో మెయిన్ కార్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, అందువల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటాయి. ఏదేమైనా కానీ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలంటే తప్పదు. ఇక్కడ కూడా మార్క్ చేశారు. సో అక్కడే రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా ఉంది. సో ఇది సివిఆర్ ఛానల్కి సంబంధించిన ఆఫీస్ అనుకుంటా. సో ఇది మెయిన్ జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జంక్షన్ ఇన్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న వాటిలలో 4th జంక్షన్ ఇది వచ్చేసి. మనం కేబీఆర్ పార్క్ నుంచి స్టార్ట్ చేసుకుంటే కేబీఆర్ మెయిన్ గేట్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, మహారాజా జంక్షన్ చూసాము. ఇప్పుడు ఫిలిం నగర్ జంక్షన్ ఇది. సో ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా ముందుకు వెళ్తే ఏదో సంఘటన జరిగినట్టు ఉంది, అందుకే కొంచెం ట్రాఫిక్ ఉందన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర జంక్షన్ అన్నట్టు, రోడ్ నెంబర్ 45 జంక్షన్ అంటాం. ఇటు చూడండి, లెఫ్ట్ తీసుకున్నాము, స్ట్రైట్కి వెళ్ళాలి, అది కూడా తీసేశారు. ఈ లెఫ్ట్ తీసుకొని యూటర్న్ వెళ్ళి మళ్ళీ చాలా ముందుకెళ్ళి వస్తే అప్పుడు ఇటు వస్తాము. ఇది బాలకృష్ణ గారి ఇల్లు కనిపించేది, మళ్ళీ చూపిస్తారు రిటర్న్ వచ్చేటప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా చూడండి, జామ్. సో ఈ రకంగా జామ్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఇలాంటి నిర్ణయాలు. సో ఇక్కడ మొత్తం కూడా బీభత్సమైన రిచ్ బిల్డింగ్స్ అయితే ఉంటాయి, చూడండి ఎలా ఉన్నాయో. ముందుకెళ్తే దుర్గం చెరువు ఫ్లైఓవర్ కూడా వస్తుంది. సో ఈ 826 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఈ రోడ్ల విషయంలో ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా కొంతవరకైనా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు కొంతవరకు అంటే, మనం కడతా ఉంటే అంటే అడ్వాన్స్గా ఉంటారు, మనం కట్టేదానికంటే వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఎందుకంటే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ హైదరాబాద్కి. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణం కానీ, పని దొరకడం కానీ, అన్ని వర్గాల వాళ్ళు ఉండడానికి ఇక్కడ అన్ని రకాల రేట్లు ఉంటాయి. రిచ్ కిడ్స్ ఉండొచ్చు, పూర్ కిడ్స్ కూడా ఉండొచ్చు. కాబట్టి సో ఇది చూడండి, దుర్గం చెరువు వైపు వెళ్ళే ఫ్లైఓవర్ ఇది.
సో అందుకని చెప్పేసి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకోటి వేరే దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు ఉంటారు. సో అందువల్ల ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పెరుగుతూనే ఉంటుంది. చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే తప్ప ఈ ట్రాఫిక్ కష్టాలని తట్టుకోలేము. నేనే చెప్తున్నా కదా, నేనే గత 3-4 సంవత్సరాల నుంచి మధ్యాహ్నం టైంలో వెళ్ళినా, నైట్ 10 తర్వాత వెళ్ళినా ట్రాఫిక్ అంత ఉండేది కాదు. కానీ ఈ మధ్య అసలు ఏ టైంకి వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్, అసలు చిరాకేస్తుంది ఏందిరా బాబు ఇది అని చెప్పేసి. సో వాటిని అన్నిటిని కంట్రోల్ చేయాలంటే, ఎందుకంటే మనుషుల్ని రాకుండా కంట్రోల్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండొచ్చు, లేదంటే వర్కులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పక్క రాష్ట్రం కోసం, ఇండియానే కాబట్టి పక్క రాష్ట్రానికి పనుల కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారు. ఎందుకంటే మన రాష్ట్రం నుంచి పోయే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. సో బాలకృష్ణ గారి ఇంటికి అయితే వచ్చాము. బాలకృష్ణ గారి ఇల్లు ఇది, వాల్. ఓకే, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఇది చూడండి, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్ అంటాము. సో ఇదంతా కూడా ఆయన కాంపౌండ్ వాళ్ళు. యాక్చువల్లీ చాలామంది ఏంటంటే సెలబ్రిటీలు పాత ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయి మణికొండ అటు సైడ్ వెళ్ళిపోయారు. కానీ బాలకృష్ణ గారు కొంతమంది మాత్రం ఇలా ఉన్నారు ఇక్కడ. సో ఇదంతా కూడా వాళ్ళదే ప్లేసు. మార్కింగ్ ఇక్కడ చేయడం జరిగింది. ఇగో ఇది, దీనికి కూడా మార్కింగ్స్ ఉన్నాయి. సో మెయిన్ జానారెడ్డి గారిది, బాలకృష్ణ గారి ఇల్లు వార్తల్లో నిలుస్తుంది ప్రస్తుతానికి అయితే మార్కింగ్ విషయంలో. ఇక్కడ ఇంతకుముందు పెట్రోల్ బంక్ ఉండే లేపేశారు. సో ఇటంతా ట్రాఫిక్ జామ్ 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 జామ్. అయితే మరి ఇది ఎంతవరకు తీస్తారు ఏంటి, ఎప్పుడు అవుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే చాలా లేట్ అవుతుంది. చాలా ఎక్కువ ఇల్లులు ఉన్నాయి ఈ రూట్లో. పైగా అందరూ కూడా రిచ్ కిడ్. సో మరి వాళ్ళంత ఈజీగా అవ్వదు కదా. పేదల ఇల్లులు తీసేసిన టక్కేమని తీయలేదు. ఎందుకంటే వీరు కోర్టుకి వెళ్తారో ఏందో ఏమో తెలియదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక మార్క్ వేశారు 11-0. సో ఇది మార్కు. ఇది ఏంటంటే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళే రోడ్డు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్ళే రోడ్డు ఇది. ఇప్పటికి మనకు 5 జంక్షన్స్ కంప్లీట్ అయ్యాయి. కేబీఆర్ మెయిన్ గేట్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, మహారాజా జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, ఇప్పుడున్నది రోడ్ నెంబర్ 45 జంక్షన్ అంటే బాలకృష్ణ గారి ఇల్లు. ఈ చెట్లన్నిటికి కూడా మార్కులు వేశారు. ఈ చెట్లను ఏ ప్రాతిపదికన తీసేస్తారో, అంటే నరికేస్తారా లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళి పెడతారా అనేది అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాదాపు 300 చెట్లు ఉన్నాయని చెప్పేసి టాక్. ఇలాంటివి జంక్షన్ల దగ్గర నేనైతే ఎక్కువగా ఫ్లైఓవర్స్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నా. మరి అండర్ పాస్లు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్కి వచ్చేసాము. అటు చూస్తుంది మీరు మెట్రో మాదాపూర్ వెళ్ళే రోడ్డు. ఇది సెంటర్ పాయింట్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఈ బిల్డింగ్ ఎప్పటి నుంచో కడుతున్నారు. ఇటు వెళ్తేనేమో స్ట్రైట్ వెళ్తేనేమో కృష్ణానగర్, ఇటు వెళ్తేనేమో మళ్ళీ మనం కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తాం. కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిపోతాము. సో ఇంకా అది ఫైనల్ అనమాట. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కేబీఆర్ మెయిన్ గేట్ జంక్షన్, క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, మహారాజా జంక్షన్, ఫిలిం నగర్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 అంటే బాలయ్య బాబు గారి ఇల్లు ఉన్న ప్లేస్ జంక్షన్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ చూసేసాము. సో మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే, ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళి కొంచెం ముందరికి వెళ్తే అన్నపూర్ణ స్టూడియో కూడా ఉంటుంది. ఇదంతా కూడా పార్కు అవతల వైపు కనిపించేది, రోడ్డుకు అవతల వైపు కనిపించేది పార్కు. చాలా పెద్ద పార్కు. ఎన్నో సంవత్సరాలు ఇందులో నేను వాకింగ్ కూడా చేశాను. అంటే వాకర్స్కి చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ. అలాగే ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు ఈ పార్కు రెగ్యులర్గా వస్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను చాలామందిని చూశాను కూడా. సో కాబట్టి చాలామంది వాళ్ళని చూడడానికి కూడా వస్తూ ఉంటారు. ఇది వచ్చేసి ఎన్టీఆర్ ఆఫీస్, అంటే ఎన్టీఆర్ టీడీపీ ఆఫీస్, టీడీపీ హెడ్ ఆఫీస్ ఇది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏదో అంటారు దీన్ని జనరల్గా. సో టీడీపీ హెడ్ ఆఫీస్ ఇక్కడ రోడ్డుకు ఆనుకొనే ఉంటుంది. చూడండి. సో చాలా క్లియర్ కదా. సో అటు ఉన్నది మెయిన్ గేట్. సో ఇక్కడతో ఫినిష్ అనమాట. త్వరలో వీటి రూపురేఖలన్నీ మారిపోతాయి, ఎంతోమంది ఇల్లు కూడా పోతాయి. కానీ జనాలకు మంచి జరిగితే చాలు, ట్రాఫిక్ కష్టాలు తీరితే చాలు. ఎందుకంటే ఇక్కడ కూడా జంక్షన్లో కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.